దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో 5 దోషులకు హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో 2013 ఫిబ్రవరి 21వ తేదీన జరిగిన జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పేలుళ్లకు పాల్పడ్డ అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వఘాస్, మహమ్మద్ తహసీన్ అఖ్తర్ అలియాస్ హసన్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే వారికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే 5 నిందితులు ఎన్ఐఏ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. తగిన సాక్ష్యాధారాలు లభించడంతో హైకోర్టు కూడా వీరికి ఉరి సరైన న్యాయమని ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. ఈ జంట పేలుళ్ల కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, ఉత్తరప్రదేశ్ కి చెందిన అసదుల్లా అఖ్తర్, పాకిస్తాన్ కి చెందిన జియా ఉర్ రెహమాన్, బీహార్ కి చెందిన తెహసీన్ అఖ్తర్, మహారాష్ట్రకి చెందిన అజాజ్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. 2013 ఫిబ్రవరి 21వ తేదీ యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో మొదటి బాంబు పేలగా 100 మీటర్ల దూరంలో A1 మిర్చి సెంటర్ వద్ద రెండో బాంబు బ్లాస్ట్ అయింది. సైకిల్ పై టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి పేల్చారు ఉగ్రవాదులు. సాయంత్రం 6:58:38 మొదటి పేలుడు. 6 సెకన్ల వ్యవధిలో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ తో 6:58:44 రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో అనేక మంది బాధితులుగా మిగిలారు. తొలుత అప్పటి ప్రభుత్వం ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని అనుకుంది. అయితే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ శరవేగంగా దర్యాప్తును మొదలుపెట్టింది. ఈ దాడులకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ అని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. విచారణలో భాగంగా ఎన్ఐఏ అహ్మద్ సిద్దిపప్ప జరార్ అలియాస్ యాసిన్ భత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీలను 2013లోనే ఇండో నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్ తీసుకొచ్చి విచారించగా దాడులకు పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. విచారణలో వీరిద్దరూ ఇచ్చిన సమాచారం ఆధారంగా బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్లను 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు పూణేకు చెందిన అజీజ్ షేక్ ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. అయితే పేలుళ్లలో ప్రధాన సూత్రధారి మహమ్మద్ రియాజ్ అలియా రియాజ్ భక్తలుగా విచారణలో తేలింది. కర్ణాటక భక్తలకు చెందిన రియాజ్ భక్తల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. భక్తల్ పాకిస్తాన్లో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ప్రస్తుతం అతనిపై రెడ్ కార్నర్ నోటీసు ఉంది. మొత్తం 6 ఎన్ఐఏ 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ భక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది. 5 నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు పకడ్బందీగా విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. వీరికి 2016 డిసెంబర్ 19వ తేదీన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. అయితే నిందితులు అదే ఏడాది ఎన్ఐఏ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ చేపట్టిన హైకోర్టు నిందితులు దాఖలు చేసిన అప్పీల్ను డిస్మిస్ చేసింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడింది వీరేనన్న సాక్ష్యాలు ఉండటంతో ఉరిశిక్ష సరైన నిర్ణయమని ఎన్ఐఏ తీర్పును సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్లలో 17 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయపడ్డారు. వారంతా టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్స్ అసోసియేషన్ పేరుతో బాధితుల సంఘం ఏర్పాటైంది. ప్రతి ఏటా కోణార్క్ థియేటర్ వద్ద బాధిత కుటుంబాలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారవడంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశారు.